అందరికీ నమస్కారం. మన ఈ మహాభారతం యథార్థం అనే ఛానల్కి మరోసారి స్వాగతం. ఇప్పుడు తరువాతి ఎపిసోడ్లోకి వెళ్దాం. ద్రోణాచార్యుడు భరద్వాజుని పుత్రుడు. ద్రుపద మహారాజు పృషతుని పుత్రుడు. వీరు ఇద్దరూ అగ్నివేశ మహర్షి వద్ద విద్యాభ్యాసం చేసుకుంటారు. అలా చేసుకుంటున్నప్పుడు వీరిద్దరికి మైత్రి కుదురుతుంది. విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత ద్రోణాచార్యునితో ద్రౌపదుడు అంటాడు, నేను మహారాజు పుత్రుడిని, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం అనిపిస్తే నా దగ్గరికి వచ్చి నన్ను కలవచ్చు అని చెప్తాడు. విడిపోతారు. ఆ తర్వాత ఈ ద్రోణాచార్యుడు శరద్గౌతముని పుత్రికైన కృపిని పెండ్లాడతాడు. అంటే కృపాచార్యుని సోదరి. అప్పటికే కృపాచార్యుడు కౌరవ పాండవుల కులగురువు. వీళ్ళిద్దరికి, కృపికి ద్రోణాచార్యుడికి ఒక పుత్రుడు పుడతాడు. ఇతడు పుట్టడంతోనే ఉచ్చైశ్రవం అనే అశ్వంలాగా సకిలిస్తూ ఏడుస్తాడు. ఉచ్చైశ్రవసము ఏది అంటే ఇదొక సాగర మథనంలో ఆవిర్భవించిన అశ్వరాజం. ఐరావతము, ఆదిలక్ష్మి, చంద్రుడు, హాలాహలము పుట్టినట్టే ఈ ఉచ్చైశ్రవసం కూడా పుట్టింది. ఆ ఉచ్చైశ్రవసంలాగా సకిలించి అరిచాడు కాబట్టి ఇతనికి అశ్వత్థామ అనే పేరు పెట్టమని అశరీరవాణి చెప్పింది. అలాగే అతనికి ఆ పేరు పెడతారు. ఇలాగా ఇతని పసిపిల్లల్ని, భార్యని పోషించుకోవడానికి ద్రోణాచార్యునికి కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే పరశురామ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. పాదాభివందనం చేసి తనను తాను పరిచయం చేసుకొని అతన్ని ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు పరశురామ ప్రభువు, సరే నీకు ఏం కావాలయ్యా, నా దగ్గరికి వచ్చావంటే, ప్రభు నాకు కొంచెం బ్రతకటం ఇది ఇబ్బందిగా ఉంది, ధనరాశులు అశేషమైనటువంటివి కోరి నేను మీ దగ్గరికి వచ్చాను అంటాడు. అప్పుడు పరశురామ ప్రభు, అయ్యా నా దగ్గర ఉన్న అశేషమైన ధనరాశుల్ని బ్రాహ్మణులకు ఇచ్చేశాను, సాగర పర్యంతమైనటువంటి భూమండలాన్ని కశ్యపునికి ఇచ్చేశాను, ప్రస్తుతం నా దగ్గర ఇదిగో నా శరీరము, వివిధ అస్త్రశస్త్రాలు నా దగ్గర ఉన్నాయి, నీకు కావాలంటే ఇస్తాను అన్నాడు. సరే సెలవు ఇవ్వండి, అదే ప్రయోగ ఉపసంహారాలతో నాకు దయచేయండి అంటే ప్రభువు అలాగే ఇస్తారు. అప్పుడు బాల్యమిత్రుడు ద్రౌపదుడు గుర్తుకొచ్చి ఆయన సభకు వెళ్తాడు. వెళ్ళి తనను తాను మళ్ళీ పరిచయం చేసుకొని, నేను ఆపణ నుండి వచ్చాను, నేను నీకు మిత్రుణ్ణి మరి అని చెప్తాడు. అప్పుడు ద్రౌపదుడు, నా దరిద్రో వసుమత, నా అవిద్వాన్ విదుష సఖ, నా సూరస్య సఖ క్లేబ, సఖిపూర్వం కిమిష్యతే. ఆదిపర్వం 130 అధ్యాయం 9వ శ్లోకం. నాయన, ధనవంతునికి దరిద్రుడు, పండితునకు పామరుడు, పరాక్రమశాలికి పిరికివాడు మిత్రులుగా ఉంటారా? ఇక గతంలో మైత్రిని గురించి ఇప్పుడెందుకు అని అవమానం చేస్తాడు. అలా అవమానం పాలైన ద్రోణుడు మళ్ళీ హస్తినాపురికి వచ్చి కృపాచార్యుని ఇంట్లో అజ్ఞాతంగా నివసించసాగాడు. కౌరవ పాండవులు బాల్య క్రీడల్లో ఉండగా ఒకనాడు వారంతా గూటి బిల్ల ఆడుకుంటూ ఉండగా ఆ బిల్ల ఒక నూతిలో పడిపోతుంది. ఆ నూతిలో నీరు లేదు. ఆ నూతిలో నుంచి ఆ గూటి బిల్లని బయటికి తీసే ఉపాయము వీరికి స్ఫురించక కొంచెం అటు ఇటు కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు వారికి కాసింత దూరంలో తెల్లని వెంట్రుకలతో కృషించిన శరీరంతో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపిస్తాడు. వీళ్ళంతా ఆ బ్రాహ్మణుడు చుట్టూ చేరుతారు. ఆయనే ద్రోణాచార్యుడు. చేరి ఆయన అడుగుతాడు, ఏంటి మీరెవరు, మీ సమస్య ఏంటంటే, మేము పలానా ఇదిగో ఆ నూతిలో మా
ఆట వస్తువు పడిపోయిందంటే ద్రోణుడు కూడా అక్కడికి వెళ్ళి చూసి తన వేలుకున్న ఉంగరాన్ని కూడా నూతిలో పడేస్తాడు. పడేసి నా ఉంగరాన్ని మీ గోటు బిళ్ళని తీస్తాను, నాకు ఉద్యోగం ఇప్పించగలరా అంటాడు. అయితే మూలంలో నాకు భోజనం పెట్టించగలరా అని అన్నది కొంచెం ఔచిత్యం కోసం అలాగా చెప్పవలసి వస్తుంది. బట్ యథాతథం కాబట్టి ఉన్నట్లు మీకు నేను మనవి చేసుకోవాలి కదా. అయితే రండి అని చెప్పి అత్యంత చాకచక్యంతో ఆ గూటి బిళ్ళను తన ఉంగరాన్ని తీస్తాడు, వాళ్ళకి ఇచ్చేస్తాడు. అప్పుడు వీళ్ళు అడుగుతారు, అయ్యా ఇంత నేర్పు ఉన్న తమరు ఎవరు అంటే, నేను ఎవరో మీకు ఎందుకు కానీ మీ పితామహునికి చెప్పండి, నా వేష భాషల గురించి నా నైపుణ్యం గురించి చెప్పండి, ఆయన ఏం చెప్తే అది మీరు నేను ఫాలో అవుదాము అని అంటాడు. అప్పుడు పిల్లలంతా వెళ్ళి భీష్మ పితామహునికి జరిగిందంతా చెప్తే ఆయనకి అర్థమవుతుంది, ఈయన ద్రోణాచార్యుడే మరెవడు కాదనుకుని ఆయన్ని రప్పించి ఆయన కొంచెం యోగక్షేమాలు అడిగిన తర్వాత ఆయనకి ఇతను ఎందుకు ఇక్కడ చేరి ఆశ్రయం పొందాడో భీష్మ పితామహునికి అర్థమైపోతుంది. ఏంటి, తన శిష్యుల ద్వారా ద్రౌపదుణ్ణి పరాభవించి అతని గర్వం అణచాలి అన్నది ద్రోణాచార్యుడి ఆశయం సుమాని భీష్ముల వారికి అర్థమవుతుంది. అప్పుడు గురువుగా నియమిస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుని వద్ద కౌరవ పాండవులతో పాటు కర్ణుడు, నా విదేశాల చాలామంది రాజకుమారులు వచ్చి చేరతారు ఆ గురుకులంలో. అప్పుడు వృష్ణయశ్చ అంధకశ్చైవ నానాదేశ్యాంశ్చ పార్థివాః సూతపుత్రశ్చ రాధేయః గురుం ద్రోణం యాత్ సదా. ఆదిపర్వం 131 అధ్యాయం 11వ శ్లోకం. ఇక్కడ కర్ణుడు స్పర్ధమానస్తు పార్థేన సూతపుత్రో అత్యమర్షణః దుర్యోధనం సమాశ్రిత్య సో అవమన్యత పాండవాన్. సూతపుత్రుడైన ఆ కర్ణుడు దుర్యోధనుని ప్రాపు పొంది ఎప్పుడు అర్జునుడితో స్పర్ధ పడుతూ అసహనశీలంగా ఉండేవాడు. అలా ఉండగా ధనుర్విద్యలో అందరికీ శిక్షణ పూర్తయిన తర్వాత అస్త్రప్రయోగంలో వారు సుశిక్షితులు అయినారు కాబట్టి పురుష శ్రేష్ఠుడైన ద్రోణుడు వారందరినీ ఒక్కచోట చేర్చి అస్త్రప్రయోగ కౌశలాన్ని పరీక్షించాలి అనుకున్నాడు. శిల్పుల చేత ఒక గ్రద్ద బొమ్మను తయారు చేయించి దాన్ని రాకుమారులకు తెలియకుండా చెట్టు కొమ్మపై పెట్టించి దానిని లక్ష్యంగా వారికి అందరికీ చూపించాడు. ముందు యుధిష్ఠిరుని పిలిచి గ్రద్దకు గురిపెట్టమన్నాడు. యుధిష్ఠిరుడు అలా చెట్టుని గురిపెట్టమని చెప్పి చెట్టుని సోదరులను చూస్తున్నావా అని అడుగుతారు గురువు. చూస్తున్నాను అంటాడు. మరి నన్ను చెట్టుని అందరినీ చూస్తున్నాను, ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తాడు. సరే నువ్వు కాస్త తప్పుకో, నీ వల్ల ఇప్పుడు అవదలే అని భీమ దుర్యోధనాదులను అందరినీ అడుగుతాడు ఇదే మాట. నువ్వేం చూస్తున్నావంటే అందరూ ఈ చెట్టుని, మిమ్మల్ని, రాజకుమారుల్ని అందరినీ చూస్తున్నామండి అంటే, సర్లే తర్వాత మీరు మీ వల్ల కాదులే అని చెప్పి అర్జునుడిని పిలుస్తాడు. నాయన బాణాన్ని సంధించు, అది ఆ పక్షి తల నీ లక్ష్యం, గురిపెట్టంటూ గురిపెడతాడు. ఇప్పుడు చెప్పు, నేను కనిపిస్తున్నానా? కనిపించలేదు. చెట్టు కనిపిస్తుందా? కనిపించలేదు. మీ అన్నదమ్ములు కౌరవులు వీళ్ళందరూ కనిపిస్తున్నారా? నాకు ఎవరు కనబడలేదు. పక్షి కనిపిస్తుందా? పక్షి కనిపిస్తుంది. అయితే పక్షి శరీరం ఎలాగుంది అని అడుగుతాడు. గురువుగారు, నాకు పక్షి శరీరం కూడా కనబడట్లేదు, పక్షి తల మాత్రమే కనబడుతుంది అంటే, సరే ఇప్పుడు బాణాన్ని సంధించి అంటాడు. అర్జునుడు బాణాన్ని సంధిస్తే తల తెగి మొత్తం పక్షి నేల కూలిపోతుంది. అప్పుడు ఇక్కడ అది ఆ శ్లోకమే, ఆదిపర్వం 131 అధ్యాయం 79వ శ్లోకం. అన్యాశ్చ శిష్యాన్
భీమాదీన్ రాజ్ఞశ్చైవ అన్యదేశజాన్ తదాచ సర్వే తత్సర్వం పశ్యామ ఇది కుత్సిత. వీళ్ళందరూ సరే ఇవన్నీ చూస్తున్నాం అని అన్నారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే రాజ్ఞశ్చైవ అన్యదేశజాన్ అనగా విదేశీయులైన రాజులు అఖండ భారతదేశానికి అవతల ఉన్న విదేశాలకు సంబంధించిన రాజులు అన్నమాట. ఇది మనము గుర్తుంచుకోవాలి. చాలా కాలం క్రిందట ఎక్కడ చదివిన గుర్తు రావట్లేదు, నేను ఒక చోట చదివాను. ఈవేళ మనకి శిరోభారంగా తయారైన అన్యమతాన్ని ప్రవర్తింపజేసిన ప్రవక్త నలంద తక్షశిలా విశ్వవిద్యాలయాలలో తన చదువు పూర్తి చేసుకుని వెళ్ళి అక్కడ మతాన్ని ప్రవర్తన చేసినట్టు చదివాం. అయితే అక్కడ చదివానన్నది కొంచెం టైం వచ్చి ఇవి పుస్తకాలు ఇవన్నీ వెతికి మళ్ళీ నేను మీకు చెప్తాను. ఇక ద్రోణుని అడిగితే పశ్యామి ఏకం భాసమితి ద్రోణం పార్థో అభ్యభాషత నతు వృక్షం భవంతం వా పశ్యామి ఇది చెప్పారు. మీరు కానీ వృక్షం కానీ మా అన్నదమ్ములు కానీ ఎవరు కనబడలేదు అంటాడు. సరే వేసి అంటాడు. అప్పుడు అనుకుంటాడు ఈ అర్జునుడు మనసు అనుకుంటాడు, ద్రౌపదుణ్ణి అనుచరులతో సహా ఓడించగలడని మనసులో అనుకుంటాడు. తర్వాత కొంతకాలంకి శిష్యులతో సహా ద్రోణాచార్యులు గంగానదికి స్నానానికి వెళ్తారు. స్నానానికి వెళ్ళి ద్రోణాచార్యుడు కొంచెం లోతుగా వెళ్ళి స్నానం చేసుకుంటూ ఉంటే బలిష్టమైనటువంటి మొసలి ఒకటి వచ్చి ద్రోణాచార్యుని తొడపిక్క పట్టుకొని లోపలికి లాగేస్తుంటుంది. అప్పుడు ద్రోణుడు గట్టిగా శిష్యులందరితోని మొసలి చంపి నన్ను ఈ మొసలిని చంపి నన్ను విడిపించండి అని అడుగుతాడు. అక్కడ ఏంటంటే సమర్థోపి మోక్షాయ శిష్యాన్ సర్వాన్ అచోదయత్ గ్రాహం హత్వా మోక్షయాధ్వం మామితి త్వరయన్నివ 132 అధ్యాయం 13వ శ్లోకం. అంటే ద్రోణాచార్యులు గారు తాను శక్తుడే, ముసలిని చంపి తాను రక్షించుకోగలడు. కానీ శిష్యులు తాలూకా సామర్థ్యాన్ని పరీక్షింపదలచి గట్టిగా అందరితోనంటే అందరూ నిశ్చేష్లై చూస్తారు. ఇంతలో అర్జునుడు ఆ మాట ముగియకముందే, గురుగారి మాట ముగియకముందే విల్లుని తీసుకొని 5 వాడి అయిన బాణాలతో మొసల్ని కొట్టాడు. మిగిలిన శిష్యులంతా దిక్కుతోచక ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు. అర్జునుడు సమయోచితంగా ప్రవర్తించడాన్ని చూసి ద్రోణుడు అర్జునుని సర్వోత్తమ శిష్యునిగా భావించి ఇలా అన్నాడు. గృహాణ ఇదం మహాబాహో విశిష్టం అతి దుర్ధరం అస్త్రం బ్రహ్మశిరోనామ సప్రయోగ నివర్తనం. 132 అధ్యాయం ఆదిపరం 18వ శ్లోకం. మహాబాహు బ్రహ్మశిరోనామకమైన ఈ అస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారాలతో పాటు నీకు ఇస్తున్నాను, స్వీకరించు. ఇది విశిష్టమైనది, దీనిని ధారణ చేయడం కూడా చాలా కష్టం. బాధేత అమానుష శత్రుం యది త్వాం వీర కశ్చన తద్వధాయ ప్రయుంజీత తదస్త్రం ఇదం ఆహవే. వీరుడా, యుద్ధంలో మానవుడు కాని శత్రువు ఎవరైనా నిన్ను బాధించినప్పుడు వారిని చంపడానికి నీ అస్త్రాన్ని ప్రయోగించు. భవితా తత్ సమో నాణ్య పుమాన్ లోకే ధనుర్ధర. లోకంలో నీ సాటి రాగల విలుకాడు ఎవ్వడు ఉండడు అని మళ్ళీ అన్నాడు. నచతే మానుషేషు ఏతత్ ప్రయోక్తవ్యం కథంచన జగద్వినిర్దహేత్ ఏతత్ అల్పచే తేజసతి పాతితాం. 132 అధ్యాయం ఆదిపరం 19వ శ్లోకం. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని మానవులపై ప్రయోగించకు. అల్ప తేజస్కుల మీద దీన్ని ప్రయోగిస్తే ప్రపంచాన్నే దహించేస్తుంది అని చెప్పి ఆ తర్వాత అర్జున, మరి నీకు బ్రహ్మశిరోస్త్రం ఇచ్చాను కదా, నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి సుమా అంటే ఆదేశించండి ప్రభు గురుదేవా అని అడుగుతాడు. అప్పుడు ఏమంటే యుద్ధంలో నీవు నాకు తారసిల్లినప్పుడు నీవు నాతో యుద్ధం చేయాలి
అని అది గురుదక్షిణగా అడుగుతాడు. దదానీతి ప్రతిజ్ఞాతే ఫాల్గునేన అబ్రవీద్ గురు యుద్ధే అహం ప్రతి యోద్ధవ్య యుధ్యమాన త్వయానఘ. ఆదిపర్వ 138వ అధ్యాయం 14వ శ్లోకం. అంటే ఎప్పుడైనా యుద్ధంలో మనం ఎదురుబెదురైతే నువ్వు నాతో యుద్ధం చేయాలి సుమా అని, అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అంటాడు. అది సరే అని శిరస వహిస్తాడు అర్జునుడు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, నన్నే వ్యాస భారతంలో నువ్వు నాకు ఎదురు పెడితే యుద్ధం చేయాలని కదా ద్రోణుడు అన్నాడు. అదే నన్నయ్య గారు ఏమన్నారో కొంచెం వినండి. దీనిని అగస్త్యనాభరగు దివ్య మునీంద్రుడు తొల్లి ప్రీతితో భూనత అగ్నివేశుడను భూరి మునీంద్రునికిచ్చే. నాయన అగస్త్య అనే దివ్యముని అగ్నివేశుడు అనే గొప్ప మహర్షికి ఇచ్చాడు, అంటే తన గురువు. వారలను నానుగా నాకు నిచ్చిరి క్రమంబున, ఆయన నాకు ఇచ్చారు మా గురువు గారు. నేను నీకు నిశ్చితిన్, నేను నీకు ఇచ్చాను. దీనికి నీవే అర్హుడవు, దీనికి నీవే అర్హుడవు. తేజమును కడు పెద్ద కావున నువ్వు చాలా తేజస్వంతుడు కాబట్టి నువ్వు అర్హుడు కాబట్టి నువ్వు పొందావు. ఇంకా అది ఆదిపర్వము షష్ఠాశ్వాసము 98వ పద్యం. దాని తర్వాత ఏమన్నాడంటే, దీనిని మానవులు ఎందు ప్రయోగింపకుండానది అల్పతేజులు ఎందు ప్రయుక్తంపై ఇది జగంబుల కాల్చు. నిన్ను బాధించినట్టి మానవులు గలిగిరేని ప్రయోగించినది. వారిని అశ్రమంబున సాధించున అని దాని మహిమ చెప్పి, నీవు నీ బంధుజన సమక్షంలో నాకు గురుదక్షిణయము. నీవు నీ బంధు జనాల మధ్యలో సమక్షంలో నాకు గురుదక్షిణ ఇవ్వు. ఏంటంటది, అది ఎయ్యది అనినా నా యుద్ధంబు చేయనప్పుడు నాతో నన్నడు ప్రతి యుద్ధంబు చేయకుండుము. మనిద్దరము తారసపడి యుద్ధం చేస్తే నాతో ప్రతి యుద్ధం చేయొద్దు, అంటే ద్వంద్వ యుద్ధం చేయకు, ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అన్నాడు. వ్యాసుడి ప్రకారం అయితే నేను ఎదురైతే నువ్వు నాతో యుద్ధం చేయాల్సమ్మా అంటాను. అయితే ఇందులో ఏది మనము గ్రహించాలంటే వైచిత్యము అన్నదాన్ని బట్టి అయితే సరే, మనలాంటి అల్పులకి అంత విజ్ఞత ఉండదు. బట్ ఉన్నంతలో నువ్వు నాతో యుద్ధం చేయకు అంటే శిష్యుడి దగ్గర భయపడుతున్నట్టే కదా. అక్కడ వ్యాస భగవాన్ ప్రకారం నువ్వు నాతో యుద్ధం చెయ్యి అంటే గురువుని మించిన శిష్యుడిని తయారు చేసుకున్నాడు అని లోకంలో ప్రసిద్ధి రాగడానికి అలా అన్నాడు గురువు గారు అని తాత్పర్యం. కాబట్టి అదే బాగుంటుంది. అయితే ఈ వైరుధ్యం మిగతా ప్రతుల్లో ఉందో లేదో చూడలేదు. పూణేలో భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది. అది ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లో దొరికిన మహాభారత ప్రతులన్నీ సేకరించి ఒక ప్రామాణిక ప్రతిని తయారు చేశారు. అయితే ఇందులో గురువుగారు ఎడిటర్స్లో మా గురువు గారు ఉన్నారు, సౌరం శ్రీనివాసులు గారు. మరి ఆయన కూడా ఆ ప్రతి ప్రస్తావన ఇందులో ఎక్కడ తేలేదు. ఈసారి ఆయన నంబర్ ఈ పాటికి చేద్దును, ఆయన నంబర్ తెలుసుకొని చేసి దీని గురించి కూడా అడుగుతాను నేను. కాబట్టి వ్యాస భగవానుడు చెప్పిందే ప్రామాణికంగా తీసుకుందాం ప్రస్తుతానికి. ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి. ఈ మధ్యన ఇటీవల ఆస్తికుల ముసుగులో ఉన్న నాస్తికులు, ఇంకా చెప్పాలంటే 4 రాళ్ళు సంపాదించిన సినిమా ప్రముఖులు హిందూ దేవుళ్ళని చాలా 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 చిన్న చూపు చూసి కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది నేను ఏంటి చెప్పదలుచుకున్నానంటే, నాయన బ్రహ్మశిరోవస్త్రం అయితేనేమి బ్రహ్మాస్త్రం అయితేనేమి యథార్థాలు అవి ప్రయోగించబడితే భూమండలాన్ని విశ్వం మొత్తాన్ని నాశనం చేసేస్తాయి. మీకు ఒక సైంటిఫిక్ ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, ఐన్స్టీన్ ఉన్నాడు కదా, థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతం. అతని ఫైనల్ ఈక్వేషన్ ఏంటంటే E = mc².
దాన్ని వివరిస్తూ వివరిస్తూ ఒక కాన్సెప్ట్ వస్తుంది మధ్యలో. ఏంటంటే ఒక సూది కాంతి వేగంతో వచ్చి, అంతరిక్షం నుంచి కాంతి వేగంతో వచ్చి భూమిని తాకితే ఏమవుతుంది అంటే భూమి చిన్నాభిన్నమైపోతుంది. ఏంటి? సూదికే. ఎందుకు? దాని వేగం వలన. భూమే కాదు, భూమికి చుట్టూ ఉన్న గ్రహాలు కూడా నాశనమైపోతాయి అని ఆ థియరీ. అయితే దీనికి పూర్వపక్షాలు ఉంటాయి, దేనికి పూర్వపక్షాలు ఉంటాయి. ఇప్పుడు అందులోకి ఇప్పుడు ఏంటంటే నెగిటివిటీకి వచ్చినంత ప్రచారము, ప్రాచుర్యము పాజిటివ్నెస్కి రాదు. ఎప్పుడైనా నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, దేవుడు లేడు అంటే ప్రాచుర్యం వస్తుంది, పేరు వస్తుంది. దేవుడు ఉన్నాడంటే అందరం ఉన్నది అంటారు, గొప్పతనం ఏముంది? అలాగే నాకు అలాంటి వాళ్ళ దగ్గర కూడా నేను చదువుకున్నాను, వాళ్ళతో కూడా వాదించేవాడిని ఫ్రెండ్లీగా. వదిలేయండి. సో ఇలాంటివి మనము మనసులో పెట్టుకొని ఎదిరించాలి. అంటే ఎదిరించడం అంటే దెబ్బలాడడం కాదు, కౌంటర్లు ఇస్తూ ఉండాలి. నాయన ఇది అది ఇది అది. రాముడు లేడంటే వేటి? ఆయన కట్టిన వారధి ఉంది కదా. కృష్ణుడు లేడంటే వేటి? అక్కడ ద్వారక ఉంది కదా. సో ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకొని కొంత వరకు మనము సమయం కేటాయించి ఆ దృష్టితో మనం ముందుకెళ్ళాలి. అయితే నాదొక విన్నపము, మరి మీలాంటి వాళ్ళు అందరూ ఇది చూస్తున్నారు, ఇది మంచిది అనిపిస్తే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అర్హమైంది అనిపిస్తే బంధుమిత్రులకి షేర్ చేయండి. నిర్మాణాత్మకమైన సలహాని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ కొట్టండి. నమస్కారం. సెలవు.